నకిలీ వరి విత్తనాలతో నష్టపోయామని అన్నదాతలు రైతు కమిషన్కు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు ఓ ప్రైవేటు సీడ్ కంపెనీని నమ్మి మోసపోయామని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఆశ్రయించారు. అధిక దిగుబడి వస్తుందని 40 మంది రైతులు కంపెనీ ఇచ్చిన విత్తనాలతో 100 ఎకరాలలో వరి సాగు చేశారు. ఆశించిన దిగుబడి రాకపోగా పెట్టిన పెట్టుబడి పోయిందని బాధిత రైతులు వాపోయారు. ఎకరానికి 35 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని సీడ్ కంపెనీ ప్రతినిధులు చెప్పారని పేర్కొన్నారు. అంతేకాకుండా కోత సమయంలో వచ్చి ప్రభుత్వం ఇచ్చే ధర కంటే క్వింటాకు అదనంగా 150 రూపాయలు ఇస్తామని ఆశపెట్టారని అన్నారు. కానీ తీరా ఇప్పుడు చూస్తే నకిలీ విత్తనాలతో ఎకరాకు 8 క్వింటాళ్లు రావడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఇప్పటికే సీడ్ కంపెనీల మోసాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయితే అధికారులు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని, తమకు నష్టపరిహారం ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కమిషన్ చొరవ తీసుకుని రుక్మాపూర్ రైతులకు సత్వర న్యాయం చేయాలని కోరారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చారు.